హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు కూడా నోటిఫికేషన్ లేట్ అయిద్దేమో, ఇయర్ క్యాలెండర్ ప్రాసెస్ అనేది అనుకున్న టయానికి నోటిఫికేషన్ రాదేమో అనే ఆలోచనతో ఉన్నాం. బీసీ గణనకు శాసనసభ ఆమోదించింది, ఎస్సీ వర్గీకరణ కూడా శాసనసభ ఆమోదించింది. ఇక వాళ్ళ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఇయర్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రావడమే తరువాయి భాగం. మరి ప్రధానంగా అండి, ఈరోజు ఒక న్యూస్ చూస్తాం. గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామకానికి రెవెన్యూ సిబ్బంది నియామకానికి పరీక్ష ఈరోజే న్యూస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఏంటిది, ఆల్రెడీ పేపర్ కూడా, ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పేపర్ కూడా తయారు చేసామని చెప్పి అంటున్నారు. అసలు ఏంటిదంటే, ఈ గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామకానికి పరీక్ష వివరణాత్మక విధానంలో ఇక్కడ ఏంటంటే, ప్రశ్న పత్రాన్ని సిద్ధం చేసిన సిసిఎల్ఏ అండి. ఈ డిపార్ట్మెంట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ ప్రశ్న పత్రం తయారు చేయడం జరిగింది. త్వరలోనే తేదీలు కూడా ప్రకటించడమే తర్వాయి భాగం. రేపో మాపోతో అంటే డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మీరు సిద్ధంగా ఉండాలి. ఏ మూమెంట్లో అనౌన్స్మెంట్ చేయొచ్చు. వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించిన పరీక్షను పూర్తిగా దీని ఇక్కడ అంటే డిస్క్రిప్షన్ విధానంలో నిర్వహించడానికి ఆలోచన ఉంది. ఇక్కడ ఒక మల్టిపుల్ చాయిస్ విధానం సార్. మరి ఏమైనా ప్రశ్నపత్రాన్ని సిసిఎల్ఏ ఇప్పటికీ సిద్ధం చేయడం జరిగింది. గూగుల్ ఫామ్ ద్వారా గతంలో పనిచేసిన విఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఐచ్ఛికాలను సేకరించి వారందరికీ పరీక్ష నిర్వహించేలా ఈ ప్రశ్న పత్రాన్ని మరి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. 2020కి ముందు రాష్ట్రంలో విఆర్ఓలు సుమారు 5400 మంది ఉండేది. వీరితో పాటు విఆర్ఎల్ కలిపి సుమారు 23,554 మంది విఆర్ఓలు పనిచేసేవారు. గ్రామ స్థాయిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల యొక్క అమల్లో వీరి కీలకంగా వ్యవహరించాలి సార్. మరి 10,954 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న సిబ్బందిని ఈ యొక్క 121 జీవో ద్వారా 2022 ఆగస్టులో గత ప్రభుత్వం తొలగించింది. దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పతనమైపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క విఆర్ఓ విఆర్ఏ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ధరణి సంస్కరణలో భాగంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చే లోపే ఈ గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బందిని నియమించడానికి ఆలోచనతో ఉంది. ఏ మూమెంట్లో అయినా విఆర్ఓ సార్, ఇక్కడ విఆర్ఓ విఏఓ నోటిఫికేషన్ ఇక్కడ వచ్చే అవకాశం ఉందండి. మరి విఏఓ నోటిఫికేషన్ ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సెలెక్ట్ అయితే రేపు నువ్వు ఎంఆర్ఓ వరకు పై స్థాయి ఆఫీసర్ వరకు వెళ్ళగలుగుతావండి. అదే త్వరలో మన కండ్ల ముందు వచ్చే నోటిఫికేషన్ విఆర్ఓ విఏ నోటిఫికేషన్ అండి.
గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వం యొక్క భూభారతి చట్టం యొక్క అమలు తీరుతెన్నుపై ప్రజలకి వివరించాలనే లక్ష్యంతోనే భూభారతి చట్టం ఇది అమల్లోకి రాక ముందుకే అని వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రశ్నపత్రం తయారైపోయింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే తరువాయి భాగం అండి. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత వెంటనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం, ఆల్రెడీ పేపర్ కూడా తయారై ఉంది. ఏ క్షణమైనా విఆర్ఓ విఓ నోటిఫికేషన్ రావచ్చు. ఇందులో అండి విఆర్ఓ విఓ నోటిఫికేషన్లో దాదాపు ఇక్కడ ఆర్థమెటిక్, అంటే మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, లేటెస్ట్ కరెంట్ అఫైర్సు అంశాలపైన ప్రధాన ఫోకస్ చేస్తాడు. ఈ 2025కు సంబంధించిన యొక్క కరెంట్ అఫైర్స్ అంశాలు మొత్తం మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. వీటిపైన ఎగ్జామ్లు ఎక్కువ ఫోకస్ చేసే యొక్క అవకాశం సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా మీరు క్యాచ్ చేయగలగాలి సార్. ఈసారి ఈ యొక్క మన యాప్లో ఫుల్ కోర్స్ ఉందండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ అయినప్పండి. నువ్వు ఏ ఎగ్జామ్ రాయి, ఎనీ ఎగ్జామ్ రాయి, అంటే రెవెన్యూ వ్యవస్థ పైన 73, 74 యొక్క రాజ్యాంగ సవరణల పైన ఎక్కువ ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశాలపై మీరు అక్కడ బాగా ప్రిపేర్ కండి, గ్యారంటీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య సార్ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన యొక్క వివిధ పథకాలపైన మీరు ఫోకస్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన అక్రమాలపై విచారిస్తున్న కమిషన్ అది పినాకి చంద్రఘోష్ కమిషన్. అదేవిధంగా సార్ ఇక్కడ మనకి విద్యుత్ కొనుగోలు యొక్క అక్రమాలపై విచారణ కోసం నియమించిన కమిషన్ జస్టిస్ మదన్ బి లోకూర్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. ఇలాంటి యొక్క లేటెస్ట్ అంశాలు, రాష్ట్రానికి ఏ ఐటీ ప్రాజెక్టులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఏ అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించింది, మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తీసుకునే రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల యొక్క నిధులు వచ్చాయి, ఇలాంటి అంశాలపైన ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుందండి. వితిన్ తొందరగా నోటిఫికేషన్ అక్కడ అంటే భూభారతి చట్టాన్ని త్వరలో అమలు పరచక ముందుకే విఆర్ఓ విఓ యొక్క నోటిఫికేషన్ అక్కడ ఇచ్చి త్వరగా ఎగ్జాము నిర్వహించి తొందరగా రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్. ఇక్కడ ఈ ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేసేది, ఈ ఎగ్జామ్స్ని ఇక్కడ నిర్వహించేది ఎవరండి అంటే ఇక్కడ ఈ ఎగ్జామ్స్ ఇక్కడ నిర్వహించదంటే వీళ్ళు సార్. ఇక్కడ CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క వీళ్ళు ఈ యొక్క CCL అంటే LA వాళ్ళు వీళ్ళండి ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ కూడా తయారు చేసేది కూడా వీళ్ళే అండి ఇక్కడ. కాబట్టి త్వరిత ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 లెవెల్లో ఉంటే రేపు ఈజీగా ఈ పోస్ట్ ఇక్కడ నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలుగుతావు. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోండి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. మన గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కడో జిల్లా హెడ్‌క్వార్టర్ దాటి ఎక్కడో రాష్ట్రం దాటి ఉద్యోగం కాదండి, మన గ్రామాల్లోనే మన పల్లె ప్రాంతంలో వండుకుంటూ జాబ్ చేసే అవకాశం త్వరలో రాబోతుంది.
దీనికోసం మీరు ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. ఇక్కడ ఈ యొక్క సిలబస్ ప్రకారంగా ప్రీవియస్ సిలబస్ ఎలా ఉందో ఆ ప్రీవియస్ సిలబస్ని అక్కడ దృష్టిలో ఉంచుకొని ఆ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ కాండి. 2025 జనవరి నుండి ఈ రోజు వరకు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న యొక్క నిర్ణయాలపై, రాష్ట్రానికి వస్తున్న యొక్క ఐటీ సెంటర్లపై, రాష్ట్రంలో ఉన్న యొక్క పలు యొక్క వివిధ జిల్లాలో ఉన్న యొక్క జానపద యొక్క నృత్యాలపైన, రాష్ట్రంలో ఖనిజాలపైన, రాష్ట్రంలో మైదానాలపైన, రాష్ట్రంలో నేలలపైన, రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులపైన, రాష్ట్రం యొక్క వ్యవసాయ రంగం, రాష్ట్రం యొక్క ఆర్థిక రంగం, రాష్ట్రం యొక్క రాజకీయ రంగం, పూర్తిగా ఎక్కువ రాష్ట్రం మీదనే ఎక్కువ అంశాలు ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఈసారి నువ్వు ఒక విలేజ్ ఆఫీసర్గా ఉండాలి, ఒక విలేజ్ లెవెల్లో నువ్వు ఒక పోస్ట్లో ఉండాలి. ఆల్రెడీ అలా నిన్న చూసాం, మొన్న గతంలో సెలెక్ట్ అయిన విఏలు ధర్నాలు చేస్తున్నారు. మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లో పంపించారు, అక్కడ నుండి మళ్ళీ మా సొంత డిపార్ట్మెంట్కు తీసుకురండి, మళ్ళీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్కు మమ్మల్ని తీసుకురండి అని చెప్పి ఉద్యోగస్తులు కూడా, గతంలో సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే మంచిగా నీట్గా 1-2 సార్లు మీరు సిలబస్ని అక్కడ అంటే సిలబస్ని చూస్తూ మీరు అక్కడ ప్రిపేర్ కాండి. సిలబస్ ప్రకారమే వెళ్ళిపోతారు. ఈ మధ్య ఉన్న యొక్క అంశాలపైన ఎక్కువ మన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరక్కడ మీరు గ్యారంటీ ఒక విఆర్ఓగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే ఈ యొక్క వితిన్ 5 or 6 డేస్లోనే ఈ నోటిఫికేషన్ రాబోతున్న యొక్క నేపథ్యం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తప్పనిసరిగా ప్రిపరేషన్గా కొనసాగించండి. రేపన పోటీ పడేది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ రేపన పోటీలో ఉంటారు. ఓకే, ఎవడు పోటీలో ఉన్నా నీకు సంబంధం లేదు. నీ పక్క ఈసారి నీదంటూ జాబ్ ఉండాలి. పక్క నువ్వంట ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ లెవెల్లో నీ యొక్క ఈ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఇక్కడి నుంచి ఉండే విధానం ఉండాలి. ఓకే, మరి ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలో అన్ని నోటిఫికేషన్ల కంటే అత్యంత త్వరలో రాబోతుంది. ఆల్రెడీ ఇక్కడ పరీక్ష నియామక ప్రక్రియ సంబంధించిన పరీక్ష పేపర్ కూడా ఇక్కడ ప్రశ్నపత్రాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. పేపర్ను కూడా తయారు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెంటనే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, బాగా హార్డ్ వర్క్ చేయండి. ఈసారి ఒక ఆఫీసర్గా మీరు తిరిగి వెళ్ళాలి. నువ్వంటే ఒక విజేతగా ఉండాలి. గ్యారంటీ చదువుతున్న ప్రతి ఒక్కరు ఈజీగా మీరు ఏదో రోజు ఆఫీసర్ ఉంటారు. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు విజేతగా తిరిగి వెళ్ళాలి. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు ఎనఫ్. నీ యొక్క విఏఓ పేపర్ దాదాపు 50-60% జీకే కరెంట్ అఫైర్స్ మీదే ఆధారపడి ఉంటుంది. టోటల్ మీకు ఎనఫ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.